ఆడుదాం ఆంధ్రలో అవినీతి గురించి తాను చేసిన ఆరోపణలు నిజమని విజిలెన్స్ తేల్చిందని ఆంధ్రప్రదేశ్ ఆట్యాపాట్యా సంఘం సీఈఓ రంభప్రసాద్ అన్నారు. ఆడుదాం ఆంధ్ర కుంభకోణంపై మొదటి నుంచి పోరాడుతూ అధికారులకు 1400 పేజీల నివేదిక ఇచ్చానని గుర్తు చేశారు. ఈ స్కామ్లో అప్పటి మంత్రి రోజా, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కాతిని ఐఏఎస్లు, డీఎస్డీఓల పాత్ర ఉందని ఆరోపించారు. ఆడుదాం ఆంధ్రలో అవినీతిపై చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానంటున్న రంభప్రసాద్తో మా ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. ఆడుదాం ఆంధ్ర అనేది ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో జరిగింది. ఇటువంటి ఆడుదాం ఆంధ్ర స్కామ్ని బయటకు తీసుకొచ్చిన రంభప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్రకి విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది, 3000 పేజీల నివేదిక కూడా వచ్చింది. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, స్కామ్ని అయితే మీరే బయటకు తీసుకొచ్చారు. అసలు అప్పటి నుండి ఏం జరిగింది? అసలు రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత క్రీడల్లో జరిగినటువంటి అతి పెద్ద స్కామ్ ఆడుదాం ఆంధ్ర. ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో నేను ఆ రోజున 2 సంవత్సరాల క్రితం 100 కోట్ల అవినీతి జరిగిందని నేను ప్రజలకు తెలియజేసిన రోజున నన్ను ఒక పిచ్చివాడినిగా చూశారు. కానీ క్రీడాకారులకి న్యాయం జరగాలి, నా ప్రాణాలకు కూడా తెగించి నేను ఎస్బీఐ వాళ్ళకి, పోలీస్ వారికి, విజిలెన్స్ వాళ్ళకి అందరి చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా కానీ ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. అయితే ఈ స్కామ్ బయటికి రావడానికి నిరంతరం నా వెనకాల నిలబడింది మాత్రం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు మాత్రమే. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సచివాలయాన్ని నేను టచ్ చేశాను. ఆ రోజున ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్రంలో ఉన్న సచివాలయాల సంఖ్య 15,030 సచివాలయాలు ఉన్నాయి. ఆ సచివాలయాలన్నీ కూడా ఈ క్రీడలు నిర్వహించాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం ఒక పెద్ద స్కామ్కు తెరదీసింది. నేను కూడా 100 కోట్లు, బహుశా ఏషియన్ ఛాంపియన్షిప్ జరిగినా కూడా అన్ని కోట్లు ఖర్చు అవ్వవు. అసలు ఎందుకు జరిగిందని చెప్పి మేము ఎంక్వైరీ చేసిన దాని మీద దీంట్లో ప్రముఖ పాత్ర ఐఏఎస్ ఆఫీసర్లు 2 ఉన్నారు. నేను శాప్ చైర్మన్ గారిని, రాష్ట్ర క్రీడా మంత్రి గారిని డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ ఐఏఎస్ పేర్లు మీరు బయట పెట్టగలరా? అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా డిఎస్డిఓ ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉంది. వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోగలరా? సిగ్గుచేటు ఆధారాలతో 900 పేజీల ఆధారాలతో నేను మీకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కొంతమంది శాఫ్ అధికారులని ట్రాన్స్ఫర్ చేయకుండా అదే దీంట్లో ఉంచి మీ చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఇది మీ చిత్తశుద్ధి. 15,000 మంది క్రీడాకారులకి నగదు బహుమతి ఎక్కొట్టారు. క్రీడాకారుల మీద మీరు చూపించే ప్రేమ ఇదే? ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టరు అసెంబ్లీ సాక్షిగా ఈ ఆడుదాం ఆంధ్రాని 40 రోజుల్లో మేము వెలికితీసి బయటికి తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికి తీసుకొచ్చారు. అంటే దగ్గర 95 రోజులు అయ్యింది. సార్, అసలు ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ మీరు ఎలా గుర్తించారు? ప్లేయర్స్కి ఇంత అన్యాయం జరిగిందంటే వాళ్ళు వేసుకున్న ఆడే కిట్స్ దగ్గర నుండి కానీ వేసుకున్న టీషర్ట్స్ కూడా నాసిరకమైన టీషర్ట్స్, వారికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, షెల్టర్ కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద స్కామ్ని మీకు ఎలా తెలిసింది? అసలు నేను ఒక జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుణ్ణి. గత 40 సంవత్సరాలుగా ఈ క్రీడల్లో మండల స్థాయి నుంచి ఇంటర్నేషనల్స్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. అలాగే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్ అసోసియేషన్లో నేను ఒక జాయింట్ సెక్రటరీగా పనిచేసి ఉన్నాను. ఈ క్రీడలతో నా అనుబంధం 40 సంవత్సరాలు. ఏ టోర్నమెంట్కి ఎంత ఖర్చు అవుద్ది, ఎంతమంది ప్లేయర్స్ వస్తే ఎంత ఖర్చు అవుద్ది, వాళ్ళ అకామిడేషన్స్కి కానీ, గ్రౌండ్స్కి కానీ, ఎంపైర్స్కి కానీ, డ్రెస్సులు, ప్రతిదీ నోటితో చెప్పగలిగినటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే నేను ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే అన్నిటిలోనూ స్కామే. దీనికి ముఖ్య కారణం రోజా గారు, సిద్ధార్థరెడ్డి గారే కాదండి. ఆ రోజున ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 అధికారులు. వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి. నేను ఇచ్చాను. నన్ను విజిలెన్స్ ఎస్పీ చౌడేశ్వర్ గారు నా దగ్గరికి పిలిపించుకొని నన్ను ఆధారాలు అడిగినప్పుడు దాదాపు 900 పేజీల ఆధారాలు నేను సమర్పించడం జరిగింది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దోషులు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళకి శిక్ష పడాలి.
సార్ అప్పట్లో కూడా ప్లేయర్స్ ఆడదాం ఆంధ్ర టైంలో ప్లేయర్స్ అంటే స్టేడియం ముందే ధర్నాలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మేము గేమ్ ఆడడం వాకౌట్ చేస్తున్నాం గేమ్స్ నుంచి అని కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. మరి అప్పుడు ఎందుకు ఆపలేదు ఈ గేమ్స్ అన్ని? అసలు క్రీడాకారులు ఎవరు కూడా ఎటువంటి ధర్నా చేయలేదమ్మా. రాజకీయ నాయకులు చేశారు. రాజకీయ నాయకులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే మా క్రీడల్లో ఇదే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 1976 నుంచి నేను ఈ స్టేడియంలో ఉన్నటువంటి వాడిని. అక్కడ మనం ఏదన్నా ఒక ఆరోపణ చేస్తే ఆధారాలతో చేయాలి. ఏదో నేను ఆ రోజున ఒక స్పోర్ట్స్ మినిస్టర్ మీద, ఒక శాప్ చైర్మన్ మీద నేను ఆరోపణ చేస్తే ఆధారాలు లేకుండా చేయం కదా. అడిగారు, నన్ను విలేకరులు అడిగారు. నేను ఒకటే చెప్పా, నేను ఆధారాలు చూపిస్తా. డైరెక్ట్ డిబేట్కి అతను బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వచ్చినా పర్లేదు, లేదా రోజా గారు రమ్మన్నా కూడా పర్లేదు. ఆవిడ వాళ్ళ పత్రికలో కానీ ఇట్లో కానీ ఏదో మాట్లాడారు, కానీ ఇప్పటికీ రాలేదు. ఎప్పటికైనా ఆధారాలు అంటూ సమర్పించాలంటే నేను సమర్పిస్తేనే ఆ స్కామ్ ఎక్కడెక్కడ జరిగిందో బయటపడుద్ది. వీళ్ళు చేసిన అన్నీ కూడా కంటి తుడుపు ఎంక్వైరీ, కానీ నిజమైన ఎంక్వైరీ ఎక్కడా జరగలేదు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకే అని మీరు అంటున్నారు. ప్రతి ఒక్క యూనివర్సిటీలో, ప్రతి ఒక్క స్కూల్లో క్రీడలు కండక్ట్ చేశారు. ఆడదామన్న ఆంధ్ర పేరుతో ప్రతి ఒక్క యూనివర్సిటీలో కానీ కాలేజెస్లో కానీ క్రీడలు కండక్ట్ చేశారు. మరి అక్కడ అవకతవకలు మీకు ఎట్లా తెలిసినాయి సార్? మంచి ప్రశ్నమ్మా. అక్కడ జరిగిన అవినీతిపై నేను ప్రతి యూనివర్సిటీకి వెళ్ళటం జరిగింది, ప్రతి ఊరికి వెళ్ళటం జరిగింది. వీటిలన్నిటి మీద నేను ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాతే నేను మీడియాకు వచ్చి చెప్పడం జరిగింది. సో చూసారు కదా, ఆడుదాం ఆంధ్ర ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన పెద్ద స్కామ్ అయితే బయటపడింది. విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే స్టేడియంలో, ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో అంత పెద్ద స్కామ్కి పాల్పడ్డారు మాజీ మంత్రి రోజా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. మాజీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శాప్ చైర్మన్. పిల్లల యొక్క భవిష్యత్తు, క్రీడాకారుల యొక్క భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి ధోరణి కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్టకేలకైతే విజిలెన్స్ రిపోర్ట్ అందజేసింది. విజిలెన్స్ రిపోర్ట్తో పూర్తిగా ఏదైతే నివేదిక ఉందో దాంట్లో 300 పేజీల పైగానే విజిలెన్స్ రిపోర్ట్ అనేది అందజేసింది. ఎవరైతే ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడాకారుల జీవితాలను ఆడుకున్నారో వారందరికీ కూడా తప్పకుండా శిక్ష పడేలా చేస్తామని కూడా అటు స్పోర్ట్స్ మినిస్టర్ అంటున్నారు. ఇప్పుడున్న శాప్ చైర్మన్ కూడా చెప్తున్నారు. అయితే ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఒక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క యూనివర్సిటీలో, ప్రతి ఒక్క కాలేజ్లో కూడా జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎవరైతే పేద ప్లేయర్స్ ఉంటారో వారందరి జీవితాలతో కూడా ఆడుకున్న రోజాకి ఖచ్చితంగా శిక్ష పడాలని అంటున్నారు. అదేవిధంగా ఎవరైతే ప్లేయర్స్ అప్పుడు ఆడదాం ఆంధ్రాకు వచ్చిన ప్లేయర్స్ ప్రతి ఒక్కరు ఉన్నారో వారు వేసుకునే టీషర్ట్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నాసి రకమైన వస్తువులనే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆఖరికి వారు ఆడే క్రికెట్ బ్యాట్స్ నుండి షటిల్ బ్యాట్స్ కానీ, కబడ్డీ కోర్ట్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా స్కామ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అంత పెద్ద నివేదిక సమర్పించారు. సో ఎట్టకేలకి స్కామ్ బయటపడింది. స్కామ్ని విజిలెన్స్ దృష్టిలోకి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ప్లేయర్స్కి న్యాయం జరుగుతుందనే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి.